హలో మై డియర్ బంగారమ్స్, డీనా వచ్చేసాడు సరికొత్త టాటా పంచ్ ఈవీ ఒక రివ్యూ తీసుకొని బెంగళూరులో ఉన్నామన్నమాట. అండ్ ఈ ఒక పంచ్ డస్ ఇట్ పోజ్ అ సీరియస్ థ్రెట్ టు ఎండ్ ఐస్ ఏజ్ అనేదే ఒక ప్రశ్న. అంత బాగుందనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇంగ్లీష్ రివ్యూ చేసేసాను, డ్రైవ్ కూడా చేసేసాను. కానీ ఇప్పుడు మేము మీకు దీని గురించిన పూర్తి వివరాలు ఇవ్వబోతున్నాము. ఎందుకు ఇంత ఇంప్రెసివ్గా ఉంది, ఎందుకు నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నా, గంతులేస్తున్నా అనేది. Check the mic and make sure it sound right, boys. నిజంగా ఇది పవర్ స్టార్ ఒక మెగా పంచ్ లెక్క ముందుకొస్తుందా, లేకపోతే మన రెబెల్ స్టార్ ఒక పవర్ పంచ్ లెక్క ముందుకొస్తుందా అనేది మీరు ఈ రివ్యూ లోపల తెలుసుకుంటారు. ప్రతి ఒక్క డీటెయిల్ దీని గురించి నేను చెప్పబోతున్నాను. సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేస్తున్నాను. ఇప్పుడు బండి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే యాక్టివ్ ఆర్కిటెక్చర్, అంటే యాక్టీఈవి అనే ఒక అబ్రివేషన్ది వాళ్ళు ప్రొనౌన్సియేషన్ యాక్టివ్ ఆర్కిటెక్చర్ అనే పేరు పెట్టారనమాట. ఆ ప్లాట్ఫామ్ మీద చేయబడిన మొదటి వెహికల్, అంటే దిస్ ఇస్ ద యాక్చువల్ ప్లాట్ఫామ్ దట్ పేవ్స్ ద వే ఫర్ అప్కమింగ్ ఈవీస్ ఫ్రమ్ టాటా ప్యాసింజర్ ఈవీ వెహికల్స్ నుంచి రాబోయే ప్రతి వెహికల్ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద బేస్ చేసి చేయబడుతుందన్నమాట. సో యాక్టీఈవి, యాక్టివ్ ఒక ఫుల్ ఫామ్ ఏంటి, అడ్వాన్స్ కనెక్టెడ్ టెక్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. సో అడ్వాన్స్డ్ కనెక్టెడ్ టెక్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఈ ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా వాళ్ళు ఎన్హాన్స్మెంట్స్ చేశారు, ఏ విధంగా ఇది డ్రైవబిలిటీని ఇంప్రూవ్ చేసింది అంతా మీరు చూస్తారు. ఫస్ట్ అయితే డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ చూసినట్లయితే చాలా ప్రీమియంగా, చాలా ఫ్యూచరిస్టిక్గా, చాలా స్ట్రైకింగ్గా కనిపిస్తుంది. ఈ ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఏదైతే ఫ్రంట్ బానెట్ పైన ఇచ్చారో సీమ్లెస్గా ముందుకు వస్తుంది. దాంతోపాటు ఎల్ఈడి లైటింగ్ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. ఎల్ఈడి ప్రొజెక్టర్ కానివ్వండి, ఎల్ఈడి డ్యూయల్ లైట్ సెటప్ ఇక్కడ, అది సర్వ్స్ అస్ ఫాగ్ ల్యాంప్స్ అని మనం చెప్పొచ్చు. ఫ్రంట్ బంపర్ సెటప్ కూడా చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేయబడింది. అండ్ ఫ్రంట్ పర్సోనా అనేది ఇట్ లుక్స్ అ కార్ ఫ్రమ్ అ హైయర్ సెగ్మెంట్, అంటే ఒక మస్క్యులర్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ లాగా ముందుకు వస్తుంది. అండ్ మంచి ఫ్యూచరిస్టిక్ ఫీల్, మంచి రోడ్ ప్రెజెన్స్తో అది ముందుకు వస్తుందని చెప్పదలుచుకుంటాను. ప్రొఫైల్ మనం చూసినట్లయితే బండిలో సెంటర్ స్టేజ్ తీసుకునేది, అంటే ప్రొఫైల్లో మెయిన్ హైలైట్గా ముందుకు వచ్చేది మనకి 16-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనమాట. ఇది ఏరో డిజైన్తో పాటు ఆఫర్ చేయబడ్డాయి టు రెడ్యూస్ డ్రాగ్ అండ్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ ఇంప్రూవ్ రేంజ్. ప్లస్ టైర్స్ కూడా లో రోలింగ్ రెసిస్టెన్స్తో ఇవ్వబడిన టైర్స్ అనమాట, టు ఆఫర్ మళ్ళీ ఆప్టిమైజ్ ద రేంజ్ అనమాట, ఇంక్రీజ్ రేంజ్ ఆఫర్ చేయడానికి, మైలేజ్ ఇంప్రూవ్ చేయడానికి. అండ్ ఈ గ్రీన్ కలర్లో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ఒకలాంటి యునిక్ పర్సోనా అనేది మనకి, ఆ అటాచ్మెంట్ అనేది, దీని ఒక క్యారెక్టర్ ఏందనేది మనకి ఈ కలర్ నుంచి అర్థమవుతుంది. సో ఈ ఎడిషన్ పేరు అడ్వెంచర్ ఎడిషన్ అనమాట. దీంట్లో మనకి 2 వేరియంట్స్ వస్తాయండి. ఒకటి 25 kWh బ్యాటరీ ప్యాక్తో వచ్చే వేరియంట్, దాంట్లో మనకి స్మార్ట్ ప్లస్ అని ఎంట్రీ లెవెల్ ట్రిమ్స్ అనేది మనకు ఆఫర్ చేయబడుతుంది. ఈ 25 kWh బ్యాటరీ ప్యాక్తో మనకి ఆఫర్ చేసే దగ్గర దాపు 82 bhp అండ్ 140 Nm టార్క్, అండ్ రేంజ్ ఏమో దగ్గర దాపు 326 IDC అనమాట. కానీ మనకి ఏదైతే 35 kWh బ్యాటరీ ప్యాక్ ఉందో అది వేరియంట్ అనమాట. మన వెనకాల నిల్చొని ఉన్నది 35 kWh బ్యాటరీ ప్యాక్. దీంట్లో మనకు వచ్చే వేరియంట్స్ అనేది 3 వేరియంట్లు, అడ్వెంచర్, ఎంపవర్డ్ అండ్ ఎంపవర్డ్ ప్లస్. సో దీంతో మనకు వచ్చే రేంజ్ అనేది 426 kilometers IDC అనమాట. అండ్ దీంతో పాటు పవర్ పరంగా మనం చూసినట్లయితే 122 bhp అండ్ 190 Nm టార్క్తో పాటు ఈ యొక్క 35 kWh వేరియంట్ మనకి వస్తుంది. అండ్ వెనక మీరు డిజైన్ పరంగా చూసినట్లయితే బాడీ కలర్, డోర్ హ్యాండిల్స్, రూఫ్ రైల్స్, బ్లాక్ అండ్ బీ పిల్లర్, బ్లాక్ అండ్ సీ పిల్లర్ విత్ ఇంటిగ్రేటెడ్ డోర్ ఓపెనింగ్, అంటే డోర్ హ్యాండిల్ మనకి వెనకాల ఆఫర్ చేయబడింది టు ఆఫర్ అ మోర్ రాడికల్ లుక్, ఫంకీ లుక్ అనమాట. అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రిక్వెస్ట్ సెన్సర్ ఏమో అవతల సైడ్ మాత్రమే ఇవ్వబడింది, ఇటు సైడ్ రిక్వెస్ట్ సెన్సర్ ఇవ్వలేదు. బాడీ క్లాడింగ్ ఆల్ అరౌండ్ ఆఫర్ చేశారు. ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ టు హైలైట్ ది ఎస్యూవీ డిమీనర్. అండ్
వెనకాల షార్క్ ఫిన్ యాంటనా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అండ్ మన సేమ్ టైల్ ల్యాంప్ లేఅవుట్. ఇది ఫుల్ ఎల్ఈడి కాదు, కొంచెం వరకు పార్ట్లీ ఎల్ఈడి పార్ట్లీ హాలోజన్తో పాటు. ఇంకొక విషయం నాకు నచ్చింది ఏంటంటే బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అండి. బండి గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గర దాపు మనకి 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేశారు. అండ్ దీంట్లో ఇచ్చిన బ్యాటరీ ప్యాక్ అనేది IP67 రేటెడ్ అనమాట. మోటార్ కానీ బ్యాటరీ ప్యాక్ కానీ IP67 రేటెడ్. సో వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ అని చెప్పదలుచుకుంటున్నాను. అండ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఇక్కడ కింద లేఅవుట్ చేయబడింది. ఇంతకుముందు లాగా ప్రొట్రూడింగ్గా ఎక్కడ బయటికి రావట్లేదు. సో అది ఎన్హాన్సెస్ ది డ్రైవింగ్ డైనమిక్స్, చాసీ ఓరియంటేషన్, టార్జనల్ రిజిడిటీ, బ్యాలెన్స్ అండ్ ఓవరాల్ కంపోజర్ ఆఫ్ ద కార్. అంటే చాలా ప్లాంటెడ్ ఫీల్ వస్తుంది అండ్ చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్తుంది. చాలా కాన్ఫిడెంట్గా హై స్పీడ్స్లో అది మనూవర్ చేయగలుగుతుంది. ఎందుకంటే దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా నీట్గా వాళ్ళు డిజైన్ చేశారు. బ్యాటరీ ప్యాక్ అనేది కింద వాళ్ళు ప్లేస్ చేశారు కాబట్టి. టెయిల్ సెక్షన్లో నేను చెప్పినట్టు మనకి డీటెయిల్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. వోకల్ ఫర్ లోకల్ స్టిక్కర్ ఇక్కడ మనకి హైలైట్ చేయడానికి మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ ఈ రేంజ్లో దుమ్ము లేపుతున్నారు అనేది మనము వాళ్ళకి సపోర్ట్ ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉండాలండి. అండ్ ఎస్, రైనో ఒక సింబల్ అనేది ఇక్కడ వాళ్ళు ఇంబైబ్ చేశారు టు హైలైట్ ది రోబస్ట్ బిల్డ్ క్వాలిటీ, రోబస్ట్ బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో. ప్లస్ మనకి టాటా లోగో, ఈ రివైజ్డ్ కొత్త టాటా లోగో ఫస్ట్ టైం ప్రీమియర్ అవుతుంది ఈ పంచ్ ఈవీలో. మళ్ళీ పంచ్ ఈవీ ఫుల్ బ్లాక్లో మనకి ఇక్కడ ఆఫర్ అంటే ఇక్కడ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ కింద రేర్ బంపర్ కూడా చాలా నీట్గా చేయబడింది. ఇది ఎక్స్టీరియర్ ఒక డిజైన్. ప్లస్ మీరు ఇక్కడ చూసినట్లయితే టాటా ఒక బ్రాండింగ్ కూడా మనకి ఇక్కడ చాలా నీట్గా ఈ యొక్క ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్స్లో ఇక్కడ ఇంబైబ్ చేయబడింది. ఇది కూడా ఆ డీటెయిల్ అనేది చాలా చక్కగా ఆఫర్ చేశారు. 50 lakh కార్స్ సోల్డ్ అనేది 25 years సెలబ్రేట్ చేస్తున్నారు. ప్లస్ సెలబ్రేటింగ్ 50 cars బీయింగ్ సోల్డ్ అండ్ దే హెవ్ బిన్ డామినేటింగ్. అంటే ఈవీ స్పేస్లో ఈవీ కార్ సెగ్మెంట్లో టాటా నంబర్ 1గా ముందు వస్తూనే ఉంది. అండ్ ఈ యొక్క కార్తో ఆ లీడర్షిప్ని వాళ్ళు చాలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. ఎందుకంటే చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో దీంట్లో మీరు చూసినట్లయితే 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి 25 kWh బ్యాటరీ ప్యాక్ అండ్ ఇంకోటి 35 kWh బ్యాటరీ ప్యాక్. 25 kWh బ్యాటరీ ప్యాక్ ఒక రేంజ్ మీరు చూసినట్లయితే 315 kilometers అండి. అదేవిధంగా 35 kWh బ్యాటరీ ప్యాక్ ఒక వేరియంట్ మీరు చూసినట్లయితే దాంట్లో వచ్చే రేంజ్ 421 kilometers. ఇవన్నీ ఐడీసీ రేంజ్ అనమాట. సో ట్రూ రేంజ్ వచ్చేసరికి మీకు 35 kWh బ్యాటరీ ప్యాక్తో దగ్గర దాపు మీకు 330-340 kilometers రేంజ్ వస్తుండొచ్చు. ఎగ్జాక్ట్ రేంజ్ నేను దాంట్లో స్పీడోలో కనిపించింది, నేను డ్రైవ్లో చూపించాను, చెప్పాను కూడా, మీకు తెలిసిపోతుంది ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చని. అదేవిధంగా 25 kWh బ్యాటరీ ప్యాక్ది 315 ఐడీసీ కాబట్టి దగ్గర దాపు 240-230 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి పవర్ మనం చూసినట్లయితే దగ్గర దాపు 25 kWhలో మనకి 82 bhp అండ్ 104 Nm టార్క్తో పాటు వస్తుంది. 35 kWh బ్యాటరీ ప్యాక్తో మనకి పవర్ చూసినట్లయితే 122 bhp అండ్ 190 Nm టార్క్తో పాటు వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ అంటే యాక్సిలరేషన్ ఉంది అసలు ఒక రేంజ్లో. అసలు మన కేజీఎఫ్లో రవి బస్రూర్ ఇచ్చిన మ్యూజిక్ ఎట్లా దుమ్ము లేపుకోబోతుందో, ప్రతి సీన్ని ఎలివేట్ చేస్తుందో, ఇది స్పోర్ట్ మోడ్లో పెట్టి మీరు నడిపిస్తుంటే అసలు మీకు స్పోర్ట్ మోడ్ నుంచి వేరే మోడ్ చేంజ్ చేయాలని అనిపించదు. అంత సాటిస్ఫైయింగ్గా ఉంది, అంత ఎంగేజింగ్గా ఉంది, అంత అడ్రినలిన్ ప్యాక్డ్గా అనిపిస్తుంది. సో బూట్ స్పేస్ ఇంకొక ప్రాక్టికల్ థింగ్ అనమాట. మనకి ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతుందమ్మా లేదా అంటే ఇక్కడ బూట్ స్పేస్లో కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే 366 liters బూట్ స్పేస్ ఆఫర్ చేస్తుందంటే పెద్ద సూట్ కేసెస్ ఈజీగా పడతాయి. ప్లస్ మీరు ఇంకా ఎక్కువ బూట్ స్పేస్ పొందుకోవాలంటే ఈ సీట్, వెనకాల సీట్ కంప్లీట్గా ఫోల్డ్ ఫ్లాట్ అవుతుంది. దానివల్ల మీరు ఇంకా ఎక్కువ రూమ్ అనేది పొందుకోవచ్చు బూట్లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే థర్మల్ మేనేజ్మెంట్ అండి. దీంట్లో థర్మల్ మేనేజ్మెంట్ మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఆఫర్ చేశారు. సో దానివల్ల మనకి ఆ హీట్ మేనేజ్మెంట్ అనేది చాలా బెటర్గా ఆప్టిమైజ్ చేయబడుతుంది. ఇంటీరియర్ పరంగా చూసినట్లయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ అండ్ చాలా కంఫర్టబుల్ లెదరెట్ సీట్స్ ఆఫర్ చేశారు. మంచి షోల్డర్ బోస్టర్స్ కూడా చాలా ఒక హగ్గింగ్ ఫీల్ని మనకి ఆఫర్ చేస్తుంది అనమాట. సో సీట్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ వెంటిలేటెడ్ ఫంక్షన్ ఆఫర్ చేయడము చాలా చాలా గొప్ప విషయం ఈ ఒక ప్రైస్ రేంజ్లో ఫర్ డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్. ఇంకోటి కొత్త స్టీరింగ్ వీల్ మనకి ఏదైతే నెక్సాన్ వీడియో ఉండనో దాంట్లో నేను చూశాను. మీరు నెక్సాన్ రివ్యూ చూడకపోతే కొత్త డిజైన్ అంటే న్యూ జనరేషన్ నెక్సాన్ వీడియో చూడమని మనవి చేస్తున్నాను. దాంట్లోనే మనము ఈ యొక్క స్టీరింగ్ వీల్ చూసాము అండ్ ఇది కొత్త డిజైన్ లాంగ్వేజ్ని కాంప్లిమెంట్ చేస్తుంది. హైలైట్ అవుతుంది లోగో ప్లస్ హార్న్ అనేది ఇటు పక్కన ఎంబెడ్ అయి ఉంది. మీరు దాన్ని హార్న్ స్విచ్గా వాడుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కంట్రోల్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. ఫోన్ కంట్రోల్స్ అండ్ ఆడియో కంట్రోల్స్. అండ్ అదే కాకుండా మ్యాసివ్ ఫ్లోటింగ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, మన 10.25-inch ఫ్లోటింగ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ప్లస్ డిఫరెంట్ యాప్స్, హాట్స్టార్,
ప్రైమ్ వీడియో ఇటువంటి యాప్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఆఫర్ చేయబడింది అనమాట. స్టార్టింగ్ యానిమేషన్ కూడా చాలా చక్కగా మనకి ఐరా కనెక్ట్ ఫీచర్తో పాటు మనకి ఇక్కడ వస్తుంది. అండ్ మీరు టచ్ స్క్రీన్ ఏదైతే ఇది ఉందో మనకి సెన్సిటివిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎయిర్ కంట్రోల్ అంటే ఎయిర్ కాన్ కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ మనకి ఫ్యాన్ స్పీడ్ ఎక్కువనా తక్కువనా మనం చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ సెట్టింగ్స్ మనం చూసుకోవాలంటే మనము ఈ యొక్క హోమ్ పేజ్లో వెళ్ళి ఇక్కడ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ మనకి ఇవ్వబడి ఉన్నాయి. అమెజాన్ అలెక్సా హోమ్ కమాండ్ కంపాటబిలిటీతో పాటు వస్తుంది. అది కూడా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఓపెన్ సన్ రూఫ్. Wow. Now close sunroof. ఇదే కాకుండా మనకి సరౌండ్ వ్యూ మానిటర్ అంటే ఏదైతే 360 డిగ్రీ సరౌండ్ వ్యూ ఉందో అది మీకు ఇది చాలా చక్కగా చూపిస్తుంది. సో 360 డిగ్రీ వ్యూ కెమెరా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పొచ్చు. 10.25 ఇంచ్ డిస్ప్లేని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి టాప్ వ్యూ ఇక్కడ కనిపిస్తుంది. ప్లస్ 2D వ్యూలో మనకి రేర్ వ్యూ ఇక్కడ ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది రేర్ వ్యూ, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, ఇది 2D వ్యూ. ఫస్ట్ ఇది ఒక కంప్లీట్ 360 టర్న్ మనకి కొట్టి మనకి చూపిస్తుంది అనమాట. మళ్ళీ మనము ఇక్కడ కూడా దీన్ని మనము తిప్పి కెమెరాని ఎటు కావాలంటే అటు మనం పొజిషన్ చేసి చూసుకోవచ్చు. సో ఇది 360 డిగ్రీ వ్యూ. రెజల్యూషన్, కెమెరా రెజల్యూషన్ కానీ డిస్ప్లే రెజల్యూషన్ కానీ చాలా నీట్గా ఉంది. అండ్ ఇది రన్నింగ్లో కూడా అప్ టు 15 km/h మీరు రన్నింగ్లో కూడా చూడవచ్చు. అండ్ నేను బ్లాగ్లో మీకు చేసి చూపించాను. ఇక్కడ మీరు ట్యాప్ చేసినా కానీ మీకు డిఫరెంట్ యాంగిల్స్ అనేది ఈ కెమెరా యాంగిల్స్ ఎక్కడైతే ట్యాప్ చేస్తున్నారో అక్కడక్కడ అది తిరిగి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో అది అల్టిమేట్ 360 డిగ్రీ వ్యూ కెమెరా యాంగిల్ అనమాట. నెక్స్ట్ ఎయిర్ కాన్వెంట్స్ చాలా నీట్గా ప్రజెంట్ చేయబడ్డాయి. మంచి క్యాబిన్ కూలింగ్ కేపబిలిటీతో పాటు వస్తుంది. ఇక్కడ మనకి టెక్స్చర్ డాష్ బోర్డ్ వైట్ కలర్తో వస్తుంది. అండ్ ఇక్కడ ఒకలాంటి సాటిన్ బ్లాక్ టెక్స్చర్తో పాటు ఇక్కడ వస్తుంది. పైన మాత్రం మనకు హార్డ్ ప్లాస్టిక్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ యొక్క టచ్ ప్యానల్ చూసినట్లయితే అంత బ్యాక్లిట్ టచ్ ప్యానల్ అనమాట. దీనిలో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి మనకి. హిల్ డిసెంట్ కంట్రోల్ కానివ్వండి, బూట్ రిలీజ్ అంటే బూట్ని రిలీజ్ చేయడానికి ఒక బటన్, డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. అది ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ కాదు కానీ బూట్ రిలీజ్ అవుతుంది. సెంట్రల్ లాక్ బటన్ ఇక్కడ ఆఫర్ చేశారు. ప్లస్ 360 డిగ్రీ కెమెరా నేను ఆల్రెడీ ఇప్పుడు చూపించాను. ఇది ఏసీ కంట్రోల్ అంటే కూలింగ్ హీటా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఎగ్జిట్ చేసేసి హోమ్ దీనికి వెళ్తే మనకి సరౌండ్ సిస్టమ్ పరంగా అంటే మ్యూజిక్ సిస్టమ్ పరంగా చూసినట్లయితే హర్మాన్ మ్యూజిక్ సిస్టమ్ యాజ్ ఆల్వేస్ 4 స్పీకర్స్ 4 ట్వీటర్స్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే బండి ఆఫ్ అయితే మనకి ఫ్రంట్ ఎక్కడైతే ఛార్జింగ్ సాకెట్ ఉంటుందో ఆ హ్యాచ్ని రిలీజ్ చేసే బటన్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేశారండి. ఇది ప్రెస్ చేస్తే మనకి ఆ హ్యాచ్ రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయిన తర్వాత మీరు దాన్ని ఆ సాకెట్ని యాక్సెస్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఒకవేళ మీరు అనుకోవచ్చు అన్న మళ్ళీ బ్యాటరీ డెడ్ అయిపోతే ఈ ఫంక్షన్ ఒకటే డిజిటల్ ఫంక్షన్ ఒకటే ఉందా, మనకి మెకానికల్ ఫంక్షన్ లేదా అంటే మెకానికల్ ఫంక్షన్ కూడా ఉంది తమ్ముడు, అది కూడా నేను చూపిస్తాను. ఈ యొక్క జాక్ డయల్ లెక్క ఒకటి ఇచ్చారు. దీంట్లో మనకి పార్కింగ్ మోడ్ కానీ రివర్స్ మోడ్ కానీ న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్ ఇక్కడ ఆఫర్ చేశారు. డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ అనేది డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. ఇది స్పోర్ట్ మోడ్, వాడు రన్ చేస్తున్నాడు కాబట్టి స్పోర్ట్ మోడ్ ఇది అనమాట. ఇది ఆకు సింబల్ ఉంది కాబట్టి ఇది ఎకానమీ మోడ్. దీన్నే 2 సార్లు ప్రెస్ చేస్తే సిటీ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది స్పోర్ట్ మోడ్. సో ఇలా మీకు డిఫరెంట్ మోడ్స్ వస్తాయి. వైర్లెస్ ఛార్జింగ్ బే ఒకటి ఆఫర్ చేశారు. పెద్ద ఫోన్ని కూడా అకామిడేట్ చేస్తుంది. నా S23 అల్ట్రాని అకామిడేట్ చేసింది. 12 వోల్ట్ సాకెట్ ఉంది, Type C ఛార్జింగ్ ఉంది, ప్లస్ Type A ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. గ్లవ్ బాక్స్ స్పేషియస్గా ఉంది కానీ కూల్ గ్లవ్ బాక్స్ కాదు. కప్ హోల్డర్స్ ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది అండ్ ఆటో హోల్డ్ బటన్ కూడా ఇక్కడ మనకి ఆఫర్ చేయబడింది. కన్సీల్డ్ స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ఆఫర్ చేశారు అనమాట. కానీ స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ ఏమి ఆఫర్ చేయలేదు, సెంట్రల్ ఆర్మ్రెస్ట్ మాత్రమే. సో మీరు అనుకోవచ్చు అన్న వాట్ ఇఫ్ అది ఎలక్ట్రానికలీ కంట్రోల్డ్ ఇది కదా, మళ్ళీ బ్యాటరీ డెడ్ అయిపోతే ఈ ల్యాచ్ని మనం ఎలా ఓపెన్ చేస్తాము, ఛార్జ్ ఎలా చేసుకుంటామంటే ఇక్కడ మనకి ఒక కేబుల్ లెక్క ఇచ్చారు. ఈ స్ట్రింగ్ని పుల్ చేస్తే మనకి ఆ ల్యాచ్ అనేది ఓపెన్ అవుతుంది.
జస్ట్ వెరీ సింపుల్ మెకానికలీ ఆపరేటెడ్ థింగ్ అనమాట. చూడొచ్చు, ఇలా మీరు ఓపెన్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొక ప్రాక్టికల్ థింగ్ ఏదైతే మనకి టాటా వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేశారో అది స్టోరేజ్ స్పేస్ అనమాట. ఇది ఇంజిన్ కంపార్ట్మెంట్ కాదు, ఎందుకంటే దీంట్లో ఇంజినే లేదు, ఇది బ్యాటరీ వెహికల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి. సో దీంట్లో మీరు ఓపెన్ చేస్తే మనకి కన్సీల్డ్ స్టోరేజ్ అనేది ఫ్రంట్ ప్లస్ ట్రంక్ ఆ 2 వర్డ్స్ని మిక్స్ చేస్తే ఫ్రంక్ అనమాట. సో దీంట్లో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, లేదంటే బ్యాటరీ ఛార్జర్ ఏదైతే వాళ్ళు పోర్టబుల్ ఛార్జర్ ఇస్తారో దానికి సరిపడే స్పేస్ అనమాట ఇది. అది మీరు వెనకాలనే పెట్టుకోవచ్చు, దీంట్లోనే పెట్టుకోవచ్చు, కానీ దీంట్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో మీరు చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా హైలైట్ చేస్తూ ఉంటాం, టాటా వాళ్ళు ఇచ్చిన ఒక బెంచ్ మార్క్ ఏంటంటే డోర్ ఓపెనింగ్ యాంగిల్ 90 డిగ్రీ ఓపెనింగ్ యాంగిల్ అండి. దీన్ని చూసి వేరే మ్యానుఫ్యాక్చరర్స్ ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు అందుకోలేకపోతున్నారు. సో మీరు చూడొచ్చు, ఫ్రంట్ డోర్ బియాండ్ ఆల్మోస్ట్ 90 డిగ్రీ దాటి కూడా వెళ్ళిపోతుంది అనమాట. అంత ఈజీగా క్యాబిన్ యాక్సెస్ అనేది మనకు దొరుకుతుంది. గెటింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ క్యాబిన్ చాలా ఈజీగా ఉంటుంది ఫర్ ఎల్డర్లీ పీపుల్ ఎస్పెషలీ. అండ్ వెనకాల ప్యాసింజర్స్కి కూడా ఇది కూడా కంప్లీట్ 90 డిగ్రీ ఓపెనింగ్ యాంగిల్ ఆఫర్ చేస్తుంది కాబట్టి యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ద కార్ అనమాట. అండ్ మంచి లెగ్ రూమ్ కూడా వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేశారు, వెల్ ఆప్టిమైజ్డ్ లెగ్ రూమ్ అని నేను చెప్పదలుచుకుంటాను. ఎందుకంటే స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ సీట్ బ్యాగ్స్ ఆఫర్ చేశారు. సో మనకి మోర్ దెన్ సఫిషియంట్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అనేది ఆఫర్ చేయబడింది. అదేవిధంగా ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి సీట్ రిక్లైన్ యాంగిల్ చాలా నీట్గా ఆఫర్ చేశారు. డీసెంట్ అమౌంట్ ఆఫ్ థై సపోర్ట్ అనేది మనకి లభిస్తుంది. నా హైట్ పర్సన్కి అరౌండ్ 5'6.5" క్లోజ్ టు 5'7" అనుకోండి. అండ్ ఇక్కడ కూడా రూఫ్ కూడా స్కూప్ అవుట్ చేయబడింది టు ఆఫర్ మోర్ లెగ్ రూమ్. ఎవరైతే అప్ టు 6 feet ఉన్నారో వాళ్ళకి లెగ్ రూమ్ హెడ్ రూమ్ సరిపడే అంత మనకి ఇక్కడ స్కూప్డ్ అవుట్ రూఫ్ అనేది ఆఫర్ చేయబడింది, సచ్ దట్ పీపుల్ అప్ టు 6 feet టాల్ కెన్ ఫీల్ కంఫర్టబుల్. ఒకవేళ అబౌవ్ 6 feet అంటే 6'3", 6'4" ఉంటే మీరు ఇలా ముందుకు జరిగితే ఇక్కడ కొంచెం మీరు హెడ్ తగిలే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఏదైతే స్కూప్ ఉందో అది ఎండ్ అయిపోతుంది. సో మీరు ఇలా రిలాక్స్ అయినప్పుడు మాత్రం మీకు సఫిషియంట్ హెడ్ రూమ్ అనేది ఉంటుంది. అండ్ ఫర్ మై హైట్ అయితే నో ప్రాబ్లం అనమాట. ఇంకో విషయం ఏంటంటే మన డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ మనకి ఆఫర్ చేయబడలేదు వెనకాల. అదేవిధంగా డెడికేటెడ్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఏమీ ఆఫర్ చేయలేదు. కానీ రూమ్ పరంగా చూసినట్లయితే 2 adults హ్యాపీగా కూర్చోవచ్చు, 3 కూడా సర్దుకుపోవచ్చు, కానీ చిన్నపిల్లలు మధ్యలో కూర్చోవడం బెస్ట్ అనమాట. ఇక్కడ మనకి ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఈ లాక్ కూడా మనకి డెడికేటెడ్ ఆఫర్ చేశారు. డెడికేటెడ్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. సేఫ్టీ పరంగా చూసినట్లయితే మనకి 6 air bags, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, దాని తర్వాత ఆటో హోల్డ్ ఫంక్షన్ అండ్ 360 degree కెమెరా, ఇవన్నీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఇవన్నీ కూడా ఫుల్లీ ప్యాక్డ్ సేఫ్టీ ఫీచర్స్తో పాటు వస్తుంది. అండ్ ఫోర్టిఫైడ్ స్ట్రక్చర్ దట్ హ్యాస్ బికమ్ అ బెంచ్ మార్క్ ఇన్ అండ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అవును, మీకు బ్యాటరీ ప్యాక్ గురించి నేను చెప్పాను, డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్స్ గురించి. మళ్ళీ ఛార్జింగ్ ఆప్షన్స్ గురించి చెప్పలేదు. ఒకటి 3.3 kilowatt బ్యాటరీ ప్యాక్ వస్తుంది. అది మీకు దగ్గర దాపు 10 to 100% అనేది 15 hours ఛార్జ్ చేస్తుంది. ఇంకోటి 7.2 kilowatt బ్యాటరీ ప్యాక్ వస్తుంది. అది ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీతో పాటు వస్తుంది. అది 10 to 100% కేవలం 5 hours 5 గంటల్లో ఛార్జ్ చేస్తుంది. అండ్ అదే కాకుండా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీ, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే 50 kilowatt డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కంపాటబిలిటీతో పాటు వస్తుంది. సో దట్ విల్ ఛార్జ్ ఫ్రమ్ 10 to 80% ఇన్ జస్ట్ 56 minutes అనమాట. సో ఇది బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్స్ మీకు ఆఫర్ చేయబడ్డాయి. బ్యాటరీ వారంటీ పరంగా చూసినట్లయితే 8 years బ్యాటరీ అండ్ మోటార్ వారంటీ, 8 years or 1,60,000 kilometers అనమాట. 8 years or 1,60,000 kilometers. అదేవిధంగా వెహికల్ వారంటీ చూసినట్లయితే మనకి 3 years or 1,25,000 kilometers అనమాట. సో ఇది మీరు తెలుసుకోవాల్సింది. ప్రైస్ ఎంత అన్నా అంటే 10.99 lakhs స్టార్టింగ్ ప్రైస్ అనమాట. అండ్ మీరు టాప్ ఎండ్ ప్రైస్ తెలుసుకోవడానికి మీ దగ్గరున్న టాటా షోరూమ్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అంతే అండి, ఈ పంచ్ గురించిన ఓవర్వ్యూ అయితే నేను మీకు షేర్ చేశాను. అండ్ ఇప్పుడు రియల్గా డ్రైవింగ్ కండిషన్స్లో డ్రైవ్ చేసేటప్పుడు ఆ నాకౌట్ పంచ్ ఇది ఆఫర్ చేయగలుగుతుందా, నిజంగా మనం ఐస్ వెహికల్స్ని మర్చిపోయే ఒక దుమ్ము లేపే పర్ఫార్మెన్స్, అడ్రినలిన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ మనకి ఇవ్వగలుగుతుందా అనేది డ్రైవ్ రివ్యూలో ఇప్పుడు చూద్దాం. లెట్స్ హిట్ ద రోడ్ నౌ.